హాయ్ హలో వెల్కమ్ టు శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమం. మరి ఈ రోజు మన రుచి చూడు వచ్చేసింది డిడి కాలనీలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్. సో మనకి సరికొత్త రెసిపీ నేర్పించడానికి మనతో పాటు ఉన్నారు పద్మారావు గారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం పద్మారావు గారిని పరిచయం చేసుకొని ఆ రెసిపీ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నానండి. మా వనితా ప్రేక్షకుల కోసం ఈ రోజు ఏం రెసిపీ రెడీ చేయబోతున్నారు? ఈ రోజు మనం చేయబోతుంది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాంటిదండి. ఓకే. ఒక కాంటినెంటల్ వెజిటబుల్ తో మనం ఇండియన్ కర్రీ రెడీ చేయబోతున్నాం. ఓకే. దీని పేరు వచ్చేసరికి జుకినీ అండి. జుకినీ. దీన్నే కూర్జెత్ అని కూడా అంటారు. ఓకే. సో 2 కలర్స్ లో అవైలబుల్ ఉంటుందండి, ఎల్లో కావచ్చు, గ్రీన్ కావచ్చు. చూడడానికి కొంచెం కీరాలా ఉంటుంది, కానీ సేమ్ ఫ్యామిలీ అన్నమాట. ఈ కీరా మరియు దోసకాయ, సొరకాయ ఫ్యామిలీకి చెందిన జుకినీ. జనరల్ గా ఇండియన్ కుకింగ్ లో వాడడం అనేది చాలా తక్కువ. దీన్ని కాంటినెంటల్ డిషెస్ లో గ్రిల్డ్ వెజిటబుల్స్ కోసము, ప్లస్ ఫ్రెంచ్ కుజిన్ లో కొన్ని కర్రీ టైప్ వెజిటబుల్ ప్రిపరేషన్ కోసం వాడతారు అన్నమాట. సో దీంతో మనం ఈరోజు జుకినీ కర్రీ చేయబోతున్నామండి. కర్రీ చేసుకునే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ప్రేక్షకులకు చూపిస్తారా? ఎల్లో అండ్ గ్రీన్ కలర్ జుకినీ, గరం మసాలా, దాల్చిని, పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కాస్త కొత్తిమీర, టమాటా, కొన్ని ఉల్లిపాయలు. ప్రిపరేషన్ కి వెళ్దామండి. దీని ప్రిపరేషన్ కోసం ఏంటంటే ఒకటి మెయిన్ ఏంటంటే మనది చూడడానికి సొరకాయ లానే ఉంటుంది కాబట్టి దీన్ని మనం పొట్టు తీయాలనుకుంటారు చాలా మంది, కానీ జుకినీస్ కి పొట్టు తీయరండి. ఇది నియర్ గా డైరెక్ట్ గా కుక్ చేయాలన్నమాట. ఓకే. సో ముందు మనం ఇది కట్ చేసుకుందాము. సో ఇవన్నీ కూడా మనకి ఇంట్లో దొరికే, అంటే చాలా తొందరగా అయిపోయే. ఇది ఇంకోటి ఏంటంటే న్యూట్రిషనల్లీ చాలా హై వాల్యూస్ ఉంటాయండి, ప్లస్ ఈజీ టు ప్రిపేర్ అన్నమాట. ఇది చాలా సింపుల్ డిష్. రోటీస్ కి, కర్రీస్ కి, రోటీలోకి, నాన్స్ కి, చపాతీస్ కి ఏమి లేకుండా జస్ట్ ప్లెయిన్ రైస్ తో కూడా హ్యాపీగా తినేయచ్చు అన్నమాట. సో ముందుగా జుకినీని ఇలా మనం క్యూబ్స్ కింద కట్ చేసుకుందాము. పీల్ చేయకూడదండి, మనం తొక్క తీయకూడదు, పొట్టు తీయకూడదు అనమాట. సో ఈ జుకినీ ఎక్కువ ఎక్కడ పండుతూ ఉంటుంది సార్? జుకినీ అనేది ఒక కాంటినెంటల్ వెజిటబుల్ అండి. ఫ్యామిలీస్ ఏమైనా సరే, ఈ సొరకాయ గాడ్స్ ఫ్యామిలీ అంటారు దీన్ని, GOURDS స్పెల్లింగ్. అదే ఫ్యామిలీ. మనం నియర్ గా జుకినీని వాడము, కాకపోతే ఇది మన ఇండియన్ ఎన్విరాన్మెంట్ లో కూడా మంచిగా పెరుగుతుందండి. కాంటినెంటల్ వెజిటబుల్ కాబట్టి ఎక్కువ యూరోపియన్ కుజిన్ లో యూజ్ చేస్తారు అన్నమాట. మనం వాడేది తక్కువ. అదే యూరోపియన్ కుజిన్ లో ఈ ఫ్రెంచ్, ఇటాలియన్ కానీ ఆ కుజిన్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. కాకపోతే మన ఇండియన్ ఎన్విరాన్మెంట్ లో కూడా పండుతుందండి ఇది. ఓకే. సో ఎల్లో జుకినీని ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో మనం ఒక చిన్న గ్రీన్ జుకినీ పీస్ కూడా తీసుకుందాము. గ్రీన్ జుకినీ కూడా ఇలానే కట్ చేసుకుందాం. సో ఇది కూడా మనం పైన పొట్టు తీయాల్సిన అవసరం లేదండి, జుకినీస్ ఎప్పుడు కూడా పొట్టు తీయరు. ఇంకోటి ఏంటంటే ఈ పొట్టు తీయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ అలానే ఇంటాక్ట్ గా ఉంటాయి అండ్ ఈజీ టు ప్రిపేర్ కూడా, ఎందుకంటే ఇందులో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కీరా కావచ్చు, సొరకాయ కావచ్చు, బీరకాయ, ఇందులో వాటర్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో కుక్ అవ్వడం చాలా ఈజీగా కుక్ అయిపోతుంది, చాలా ఈజీగా వండేయచ్చు అండ్ ఎక్కువ టైం కూడా తీసుకోదు అనమాట. సో కొద్దిగా ఉల్లిపాయలు తీసుకుందామండి. ఒక 2 ఉల్లిపాయలు తీసుకుందామండి కర్రీ కోసం. ఈ ఉల్లిపాయని మనం మామూలుగా చాప్ చేయకుండా నిలువుగానే కట్ చేద్దాము. ఓకే. సో ఇలా కట్ చేయడం వల్ల కూడా మనకి టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. సో 2 సరిపోతాయి అంటారు? 2 సరిపోతుందండి. ఓకే. సో 2 ఉల్లిపాయలు తీసుకున్నామండి. ఉల్లిపాయలు ఇట్లా నిలువుగా స్లైసెస్ కింద కట్ చేసుకుందాము.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా టమాటోస్. సో టమాటోస్ ఎన్ని తీసుకోవాలండి? 2 ఉల్లిపాయలకి 2 యావరేజ్ సైజ్ టమాటోస్ సరిపోతాయండి. సో టమాటోస్ కూడా మనం నిలువుగానే కట్ చేసుకోవాలి? లేదండి, ఇవి చాప్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి గ్రేవీ కోసం ఎక్కువ మనం టమాటోస్ యూస్ చేస్తాం. yes. సో తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనకి ఇంట్లో కూడా చాలా తొందరగా రెడీ అయిపోయే రెసిపీ అన్నమాట. అవునండి, అండ్ న్యూట్రిషనల్ గా కూడా చాలా మంచిది. దీనికి కొంచెం మనం ఇండియన్ టచ్ ఇస్తున్నాం అంతే. ఓకే. సో ఈ విధంగా టమాటోస్ ని మనం ఫైన్ గా చాప్ చేసుకోవాలండి. ఓకే ఓకే. సో బిఫోరే కట్ చేసుకుంటే మనకి రెడీ చేసుకునేటప్పుడు కూడా పెద్దగా పని అనిపించదు. సో టమాటోస్, ఆనియన్స్ మరియు జుకినీ అన్ని కట్ చేసి రెడీగా పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం కుకింగ్ లోకి వెళ్ళిపోతాం. సో రేంజ్ ఆన్ చేద్దామండి. సో కటింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్తున్నాం. ఓకే. సో కొద్దిగా మనం ఇందులో ఆయిల్ వేసుకుందాం. సో మనం ఇందులో కొద్దిగా ముందుగా ఆయిల్ వేసుకుందామండి. సో లైట్ గా కొంచెం ఆయిల్ సరిపోతుంది. అంటే ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదు. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఓకే, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. సో ఇందులో మనం కొద్దిగా గరం మసాలా వేసుకుందాము. ఓకే. సో కొంచెం షాజీరా, షాజీరాతో పాటు కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం కొద్దిగా జీలకర్ర కూడా వేద్దామండి. ఒక ఆకు, కొన్ని యాలకులు, తర్వాత కొద్దిగా లవంగా, ఆ తర్వాత ఒక చిన్న దాల్చిన ముక్క. ఓకే. సో ఇది ఇలా ఫ్రై చేసుకుందాం. సో మనం యాడ్ చేసుకునే మసాలాల వల్ల కూడా మనకి టేస్ట్ అనేది కూడా చేంజ్ అవుతుంది. yes. ఓకే. సో ఇది కుక్ అవుతుండగా ఇందులో మనం నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఉల్లిపాయలు వేసుకుందామండి. సో ఆనియన్స్ ముందు మంచిగా ఫ్రై అవ్వాలండి, బ్రౌన్ అవ్వాలి, లేదా గోధుమ రంగులోకి రావాలి. సో మనం ఎక్కువ మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే బ్రౌన్ షేడ్ రావాలంటే కొంచెం మనం ఎక్కువ మిక్స్ చేసుకుంటూ ఉంటే ఆ బ్రౌన్ షేడ్ అనేది కొంచెం తొందరగా ఫ్రై చేసుకోండి. సో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి ఇందులో. సో సాల్ట్ కూడా మనం కొంచెమే కొద్దిగా సాల్ట్, ఆనియన్స్ త్వరగా, ఉల్లిపాయలు త్వరగా బ్రౌన్ అవడం కోసం సాల్ట్. ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ అవ్వాలండి. ఓకే. సో జుక్నీ అనేది బేసిక్ గా చూసి ఉంటారు కానీ దాంతో ఇలా కూడా తయారు చేసుకోవచ్చు అని మేబీ కొంతమందికి తెలియకపోవచ్చు. గ్రిల్ వెజిటబుల్ కోసం అయితే జుకినీ రౌండ్ గా కట్ చేయడం జరుగుతుందండి. రౌండ్ గా కట్ చేసి గ్రిల్ చేస్తారు. లేకపోతే సేమ్ ఇట్లానే కాంటినెంటల్ సాస్, ప్రొవెన్సాల్ ఉంటుంది, ఆ సాస్ లో కూడా ఇట్లానే వేసి కుక్ చేస్తారు. మనం దీనికి కొంచెం ఇండియన్ టచ్ ఇస్తున్నాం అనమాట అంతే.
బ్రౌన్ షేడ్ లోకి అయితే yes. సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఒక 1 టీ స్పూన్ ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. సో ఇందులో మనం ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి. బేసిక్ గా మనం టమాటాస్ యాడ్ చేస్తే కూడా మనకు ఆ రెసిపీ టేస్ట్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది Yes. కొన్ని వాటి Yes. మీరు కనుక చూసినట్టయితే మనకు ఒక్కొక్కసారి మొత్తము టమాటాలు అవసరం లేని కర్రీస్ కొన్ని ఉంటాయి, అవును కొన్ని చోట్ల ఉల్లిపాయ అవసరం లేని కర్రీస్ ఉంటాయి, అవును కొన్ని గ్రేవీస్ లో అయితే టమాటాలు ఉల్లిపాయలు ఉండవు అవసరం లేదు. అవును. ఓకే. సో ఈ విధంగా టమాటాని కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కాసేపు బాయిల్ కానిద్దామండి. వాటర్ ఏమైనా యాడ్ చేస్తారా? వాటర్ ఇప్పుడు యాడ్ చేయొద్దు, టమాటాలు వేసినంటే వాటర్ యాడ్ చేస్తే ఆ పచ్చి ఫ్లేవర్ అలా ఉండిపోతుంది. సో ఇందుకు గాను కాస్త మూత పెట్టేద్దాం కాసేపు, టమాటాలు దగ్గర అయ్యేంత వరకు. ఎంతసేపు అలాగా మూత 3-4 మినిట్స్ 3-4 సరిపోతుందండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమం. సో 3-4 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఒకసారి రెసిపీ ఎలా ఉందో చూసేద్దాం. ఎస్. సో 3-4 మినిట్స్ మనము మూత పెట్టి స్లో ఫ్లేమ్ మీద టమాటాస్ దగ్గర అవడం కోసము పెట్టామండి. సో ఈ విధంగా టమాటాస్ ఓకే కుక్ అయ్యాయండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ దీంట్లో మనం కొద్దిగా సీజనింగ్స్ యాడ్ చేసుకుందాము. సో కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, సో పసుపు ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క టీ స్పూన్ సరిపోతుంది. కారం స్పైసెస్ మనకు తగ్గట్టుగా కావాలంటే కొంచెం ఎక్కువ కారం తీసుకోవచ్చు, లేదు మరి రెడ్ కలర్ మన కారం పొడి కాకుండా ఇంకా మనం కాస్త పచ్చిమిర్చి చేసుకొని కూడా మనము ఫ్లేవర్ ని కాస్త పెంచుకోవచ్చు అన్నమాట. ఓకే. సో వేసి కాస్త లైట్ గా ఫ్లేమ్ పెంచుతాం, ఇది కలుపుకుందామండి. సో వాటర్ వేయకుండానే అది కొంచెం దగ్గరకు అయిందండి. సో పౌడర్స్ వేసిన తర్వాత కాస్త ఫ్లేమ్ పెంచి మంచిగా పచ్చి ఫ్లేవర్స్ ఏవైతే పౌడర్స్ ఉంటాయో అవి పోయేటట్టు గట్టిగా మనం ఫ్రై చేసుకుందాం. సో పచ్చి ఫ్లేవర్ పోవాలంటే ఎప్పుడైనా సరే ఆ మిక్స్ చేస్తూ ఉంటే ఆ పచ్చి ఫ్లేవర్ అనేది కూడా పోతూ ఉంటుంది. సో ఇదంతా ఒక 2-3 మినిట్స్ మనం ప్రాసెస్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇంకా మనము ఇట్లా పౌడర్స్ అన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందామండి. వాటర్ ఎంత తీసుకోవాలండి? కొంచెం గ్రేవీకి తగ్గట్టుగా ఒక 1/2 కప్ సరిపోతుంది. ఓకే. సో వాటర్ వేసిన తర్వాత మనం ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ మరియు ఎల్లో జుకినీ, జుకినీ ఇప్పుడు మనకి బాయిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? జుకినీ ఏం లేదండి, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మాక్సిమం 5 మినిట్స్ లో కుక్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసాము కాబట్టి దీనికి ఎక్కువ టైం పట్టదు కుక్ అవ్వడానికి. ఓకే. సో ఈ విధంగా ఇలా చేసి మనం ఇంకోసారి ఫ్లేమ్ తగ్గించి దీన్ని మూత పెట్టి స్లో ఫ్లేమ్ మీద ఇంకొక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. మన గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే అయిపోయింది కాబట్టి ఒకసారి అది రెసిపీ ఎలా ఉందో చూసేద్దాం. ఎస్. సో స్లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ మనం గ్రేవీని ఇలా కుక్ చేసుకున్నామండి. సో జుకినీ చూస్తేనే తెలిసిపోతుందండి మంచిగా టెండర్గా కుక్ అయిపోయింది. ఓకే. సో ఇందులో మనం కొద్దిగా గరం మసాలా వేసుకుందాం పైనుంచి. గరం మసాలా వల్ల కూడా మనకి టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది. ఎస్. ఏం లేదు, ముందుగానే చెప్పినట్టు మనం దీన్ని కొంచెం ఇండియన్ టచ్ ఇస్తున్నామండి. కాంటినెంటల్ వెజిటబుల్ ఇండియన్ కర్రీలోకి ఇంట్రడ్యూస్ చేసాము. అదర్వైజ్ దీని ఫ్లేవర్ ఇచ్చేసి దాదాపుగా సొరకాయ బీరకాయ మాదిరిగానే ఉంటుంది కాబట్టి మనము దీన్ని కర్రీ పరంగా చపాతీతో, రోటీస్తో, నాన్స్తో కానీ లేకపోతే జస్ట్ ప్లెయిన్ రైస్తో కానీ అలా కలుపుకొని తినేయచ్చు. అండ్ ఇట్ వోంట్ టేక్ మచ్ టైం అనమాట. చాలా ఈజీగా సర్వ్ అయిపోతుంది, ఈజీగా కుక్ అయిపోతుంది. ఓకే. సో జుకినీ కర్రీ రెడీ అండి. ఓకే. సో దింపే ముందు దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం.
కొత్తిమీర వేసుకున్నాక మనం ఇంకెక్కువగా కుక్ చేయకూడదండి, ఆ కొత్తిమీర ఫ్లేవర్ వెళ్ళిపోతుంది. ఓకే. సో జుకినీ అయితే రెడీ అయిపోయింది. ఓకే. సో ఎల్లో కలర్ కాంబినేషన్ కోసం ఎల్లో రెడ్ ఓకే. టమాటో, ఎల్లో అండ్ గ్రీన్, టమాటోస్ ఎలాగో రెడ్ కాబట్టి సో గార్నిష్ కోసం పైనుంచి ఇంకాస్త కొత్తిమీరని మనం స్ప్రింకిల్ చేసుకున్నామండి. సో వేడి వేడి ఈజీ టు ప్రిపేర్ న్యూట్రిషియస్ జుకినీ కర్రీ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. సో తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అండ్ తక్కువ టైంలో తక్కువ సేపు మనకి ఇది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే జుక్నీ కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఒకసారి టేస్ట్ అయితే చేసేద్దాం. జుక్నీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది మన ఇండియన్ స్టైల్లోకి మీరు లాగా చేశారు కాబట్టి. సో ఎంత టేస్టీగా ఉంది నిజంగా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు చాలా అంటే చాలా బాగుంది.